7 సంవత్సరాలు ప్రేమ స్వరూప మినిస్ట్రీస్ నడిపించిన దేవుడు రాబోయే దినాల్లో ఇంకా వేగంగా, ఇంకా మహిమకరంగా వారి కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడానికి వారు నడిపిస్తారు. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను అని చెప్పిన దేవుడు ఈ మధ్యాహ్నం మనతో ఉన్నాడు. నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టం ఆయన. యెహోవా ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. విడువక మన ఎడల కృప చూపించే దేవుడు. ఆయన ప్రభావాన్ని తెలియపరచడానికి ఆయన దిగి వచ్చినప్పుడు కొండలు తత్తరిల్లుతాయి. దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన మహిమను అన్యులు చూడాలి, మార్చబడాలి. ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ కొరకు వందనాలు. 7 సంవత్సరాలు వారి చేతులు పట్టుకొని నడిపించిన దేవుడు నేను ఎంతైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రాబోయే సంవత్సరాలు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ మినిస్ట్రీకి సంబంధించి ప్రతి పరిచర్యను దీవించండి. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ సరిహద్దులు విశాలపరచండి. సేవకుడు అంటే సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చినవాడు. సేవ అంటే దేవుడే ఆధారం. ఈ సేవకుడి గురించి నేను విన్నాను. రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ ప్రభు దర్శనాన్ని పొందుకొని సమస్తాన్ని విడిచిపెట్టి వదిలిపెట్టి. నా దేవుని పిల్లారా, ఈ రోజున ఎంతమంది ఉన్నారు అలాగా? ఈ రోజున ఎంతమంది ఉన్నారు అలాగా? పదే 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 దేవుడు సేవకు పిలుస్తూ ఉన్నా ఈడు తప్ప దేవుడికి ఎవడు లేడు అన్నట్లు నిశ్చయముగా ఇది మొదలుకొని మితి లేకుండా ఈ పరిచర్యలకి వృద్ధిని క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చుగాక. గాడ్ బ్లెస్ యూ. నన్ను ఆహ్వానించిన సేవకులకి వస్తున్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు వెల చెల్లించి విడిపించావయ్యా, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావయ్యా. నాకు వెల చెల్లించి విడిపించావయ్యా, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావయ్యా. రాజులైన యాజకులనుగా మార్చేశావయ్యా, రాజులైన యాజకులనుగా మార్చేశావయ్యా. పరిశుద్ధమైన జనములో నన్ను చేర్చిన యేసయ్యా, పరిశుద్ధమైన జనములో నన్ను చేర్చిన యేసయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా. నాకు చెబుదాం, ఓ థ్యాంక్ యూ జీసస్. తన ప్రేమను మీ మీదకి ఆయన విడుదల చేస్తున్నాడు. ఇట్స్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ హిస్ లవ్. చాలా చాలా మంచివాడవయ్యా, నువ్వు చాలా చాలా మంచివాడవయ్యా. yes lord, నువ్వు చాలా చాలా గొప్పవాడవయ్యా, నువ్వు చాలా చాలా మంచివాడవయ్యా, నువ్వు చాలా చాలా గొప్పవాడవయ్యా. ప్రతి ఒక్కరు చెబుదాం, ప్రతి ఒక్కరు నోటితో పలుకుదాం ఈ మాట. ప్రతి ఒక్కరు చాలా చాలా గొప్పవాడవయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా, నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా. యేసయ్యా, 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 నీవు చాలా చాలా మంచివాడవయ్యా, నీవు చాలా చాలా. ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నాయన వీరి ద్వారా మీరు సేవ జరిగిస్తున్నందుకు మీకు కోట్ల కోట్ల స్తోత్రాలు. అనాథుల మధ్యన చేస్తున్న సేవ అంతటిని దీవించండి.
ప్రభువా వారు కడుతున్న సంఘాలన్నీ దీవించండి. ఇంకా వారితో పాటు పరిచయం చేయటానికి అనేకులను లేపినందుకు కూడా స్తోత్రాలు. వీరి సహవాసులందరినీ నేను దీవిస్తున్నాను ప్రభువా. నీ దాసుడి మీద నీ శక్తి, బలం, కొలతలేని అభిషేకం, ఎవ్వరు ఎదురాడని జ్ఞానం, ధైర్యం కూడా యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ప్రభువా నూనె పోసి నీ దాసుని కోసం ప్రతిష్ఠిస్తున్నాను మరొకసారి తండ్రి. వీరి ఆత్మ, ప్రాణం, శరీరాన్ని సంపూర్ణముగా కాపాడండి దేవా. వీరి సరిహద్దులు విశాలం చేయండి ప్రభువా. నీ హస్తం ఎప్పుడు వీరికి తోడుగా ఉంచండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి వెలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ఈ రాత్రి మరి ఈ ప్రాంతానికి రావడాన్ని బట్టి మరి కుటుంబ సమేతంగా మమ్మల్ని ఆహ్వానించారు దైవజనులు. ఈ సమయంలో మరి మీ మధ్యకి రావడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ స్థలం, ఈ ప్లేస్ అంతా చూస్తుంటుంటే ఇక్కడ దేవుని సన్నిధి అల్లాడుతుంది. హల్లెలూయా. సుమధుర స్వరముల కోట్లాది దూతల కొనియాడబడుచున్న నా యేసు. సొంతం చేసుకోవాలి. మళ్ళీ సొంతం చేసుకొని పాడదాం. సుమధుర, గట్టిగా పాడాలి. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నా దేవుడు. సొంతం చేసుకొని పాడాలి దేవుణ్ణి. చాలా ప్రాంతాల నుంచి సేవకుల కుటుంబాలు, అనేక మంది విశ్వాసులు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నానండి. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు మీరయ్యా, మీ స్నేహం చాలయ్యా, నా నీడ మీరయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను. ఆత్మ, ప్రాణం, శరీరాన్ని సంపూర్ణంగా కాపాడు. వీరి కుటుంబాన్ని కాపాడు. వీరు చేసే పరిచయని కాపాడు. మీ అగ్ని ప్రాకారంగా పెట్టండి. నీ దూతని సహాయంగా ఉంచండి. వీరి ద్వారా మీ కార్యాలు ఇంకా సంపూర్ణంగా జరిగించండి. మహిమ పొందండి. యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఉండవలసిన ఒక హద్దు ఏంటో దేవుడు మనకి ఆ రాతి పలకల మీద రాసి ఇచ్చేసాడు. అదే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలండి విశ్వాసులేంటి, పాస్టర్ గారులేంటి కంఠస్థ పట్టాలి. అవి నోటితో చెప్పలేకపోతే నువ్వు సేవ చేయటమే అనవసరం. ఇంక నీకే 10 ఆజ్ఞలు తెలియకపోతే, నీ హద్దేంటో నీకు తెలియకపోతే నువ్వు సేవేంటి, నీకు సేవేంటి? సండే స్కూల్లో చిన్నపిల్లలు కంఠస్థ చేసేస్తున్నారు ఇప్పుడు 10 ఆజ్ఞలు. కానీ కొంతమంది పాస్టర్ గారు 10 ఆజ్ఞలు చెప్పడానికి ఎంత తడబడుతున్నారు, ఎంత తొడుగుకుంటున్నారు. అసలు 10 ఆజ్ఞలు ఎవరు తెలియకపోతే ఆ వ్యక్తి సేవ చేయకూడదండి. Love you, యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా. Love you, యేసయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. Love you, యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా. Love you, యేసయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. Love you, యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా.
నీ వేదనంతా ఇప్పుడే తుడిచేయబడతాది. యేసు తన కౌగిలోకి నిన్ను తీసుకుంటాడు. ఆయన ఎద మీద నిన్ను ఆనించుకుంటాడు. ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నిన్ను ఇంక ఎప్పుడు విడవడు. ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ యేసు నిన్ను విడవడు. యేసు నిన్ను విడవడు. ఏ సమస్యకి నువ్వు కృంగిపోకు. నీ వైపు యేసు చూస్తున్నాడు. నీ బాధను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. అందరము చప్పట్లతో ఆయన కనపరుద్దాం. ఇంకా 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 ఆయనకి ఎన్ని చప్పట్లు కొట్టినా అవి చాలు. ఆయన ఎంతో గణపరచాలి. రుమదల కర కర బల బరదర కాలు వెరవదర కదరలో రేషప్రైక్లా కరవిదారా ఓ రిబల పరవా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా పరమ తండ్రికి నా యేసు ప్రభునికి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఆరాధనా. అయా కృతజ్ఞతలు. నీ అనాది సంకల్పంలో ఉన్నటువంటి ప్రేమదాస్ గారిని బట్టి, ఈ ప్రేమస్వరూపి మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అందరం అలాగే చేతులెత్తి లోకాన్ని దీవిద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఈ గ్రామం మీద, ఈ మండలం మీద, ఈ జిల్లా మీద, రాష్ట్రం మీద, దేశం మీద, ప్రపంచ దేశాల మీద, యెరూషలేం మీద సదా ఉండి నడిపించునుగాక. ఆమేన్. లవ్ యూ యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా. లవ్ యూ యేసయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. లవ్ యూ యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా. లవ్ యూ యేసయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. లవ్ యూ యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా. లవ్ యూ యేసయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. లవ్ యూ యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా. లవ్ యూ యేసయ్యా, నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. నీవు చాలా చాలా మంచివాడవయ్యా. నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా. లవ్ యూ యేసయ్యా, నాకు నచ్చేసావయ్యా.